హైదరాబాద్లో తక్కువ ట్రాఫిక్, సులభమైన విమానాశ్రయ యాక్సెస్ మరియు ఆకర్షణీయమైన ప్రకృతి కారణంగా ప్రజలు అక్కడ నివసించాలని ఆసక్తి చూపిస్తున్నారు. ఇక బెంగళూరులో 67,000 ఇట్ కంపెనీలు మరియు 4 మిలియన్ల కంటే ఎక్కువ సాంకేతిక ఉద్యోగులు ఉండటం దీన్ని భారతదేశంలో శక్తివంతమైన కేంద్రంగా నిలబెడుతోంది. అయితే బెంగళూరులో జనాభా పెరుగుతుండడంతో నీటి సంక్షోభం మరియు అద్దె ధరలు వంటి సమస్యలు తీవ్రమవుతున్నాయి. అదనంగా పర్యావరణ కాలుష్యం మరియు నిర్మాణ ప్రాజెక్టుల వల్ల సరస్సుల సంఖ్య కూడా తగ్గుతోంది. ఇది నీటి నిల్వను మరింత ప్రభావితం చేస్తుంది. హౌసింగ్ ఖర్చులు పెరుగుతున్న నేపథ్యంలో అద్దెల ధరలు ముంబైని మించిపోయాయని నివేదికలు సూచిస్తున్నాయి. దీనివల్ల ప్రజలపై ఆర్థిక భారం పెరుగుతోంది. బెంగళూరులో ట్రాఫిక్ జామ పరిస్థితులు జాతీయ చర్చకు నడుమ తీవ్రమవుతున్నాయి. 30 కిలోమీటర్లు 4 గంటల సమయం పడుతుందని అనిపిస్తోందని నిజంగా కష్టంగా ఉంది. ఇది పర్యవేక్షణ అవసరాన్ని చాటుతోంది. అందువల్ల ప్రజలు రవాణా నియమాలను పాటించడం మరియు మౌలిక సదుపాయాలను మెరుగుపర్చడం ఎంతో అవసరం. ఇది వ్యతిరేకంగా హైదరాబాద్ ప్రస్తుతం భారతదేశంలోని అత్యంత నివాసయోగ్యమైన నగరంగా గుర్తించబడింది. ఇది అభివృద్ధి చెందుతున్న స్టార్టప్ దృశ్యాన్ని సూచిస్తుంది. తెలంగాణ ప్రభుత్వం 2024 బడ్జెట్లో హైదరాబాద్ అభివృద్ధికి 10,000 కోట్లు కేటాయించడం, మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, కనెక్టివిటీని పెంచడం కోసం వీటిని వినియోగించనుంది. హైదరాబాద్లో నీటి నిర్వహణకు సంబంధించిన ప్రణాళికలు, ఉనికిలో ఉన్న సరస్సులు మరియు భవితవ్యానికి సంబంధించిన ప్రణాళికలను అందిస్తున్నాయి. స్టార్టప్లకు మద్దతు ఇచ్చేందుకు తిహద్ వంటి పెద్ద ప్రాజెక్టులు అమలు అవుతున్నాయి. ఇది వేల మందికి ఉపయుక్తంగా మారింది. హైదరాబాద్లో నివాస వ్యయం ఇతర నగరాలతో పోలిస్తే తక్కువగా ఉన్నందున ఇది ఉద్యోగులు మరియు వ్యాపారాలకు విపరీతంగా ఆకర్షణీయంగా మారుతోంది. ఇక్కడ 350 కంటే ఎక్కువ విద్యా సంస్థలు ఉన్నాయి. అందులో హైదరాబాద్ విశ్వవిద్యాలయం కూడా ఉంది. ఇది ప్రపంచస్థాయిలో మంచి ర్యాంకింగ్ పొందింది. ఇక నమోదైన సంఘటనల ప్రకారం హైదరాబాద్ 3వ అత్యంత సురక్షిత నగరంగా గుర్తించబడింది. ఇది బెంగళూరుతో పోలిస్తే చాలా తక్కువ నేరాల రేటును కలిగి ఉంది. ప్రభుత్వ మద్దతు మరియు విధానాలు, టీఎస్ఐ పాస్ మరియు ఇట్ విధానం వంటి అంశాలు నగర అభివృద్ధికి మరింత సహాయపడుతున్నాయి. ఇది వ్యాపారాలు ప్రారంభించడానికి సులభతరం చేస్తుంది. బెంగళూరులో అభివృద్ధి పొందిన పాఠాలు ఇతర నగరాలకు ఉపయుక్తంగా ఉంటాయని గుర్తించబడ్డాయి. ఇక్కడి సాంకేతికత అభివృద్ధులు మరియు విధాన క్రమాలను లోతుగా అధ్యయనం చేయాలి. హైదరాబాద్ యొక్క వృద్ధి మరియు అభివృద్ధి కేంద్రంగా మారడం భారత్ ఇట్ రంగానికి లాభదాయకంగా ఉంటుందని చెప్తున్నాయి. హైదరాబాద్ వంటి నగరాల అభివృద్ధి మానవ వనరులపై ఒత్తిడిని తగ్గించడంతో పాటు దేశ ఆర్థిక వ్యవస్థను విస్తరించడం మరియు మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది.